మిలిటరీ దాడులు ఎలా చేయాలో దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అవన్నీ పర్ఫెక్ట్ గా వేస్తారు ఈయన అనేటువంటి పేరుంది. మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించడంలో అందవేసిన చెయ్యి, అంటే మిలిటరీ వ్యూహాల రూపకల్పన, దాన్ని అమలు చేయడము. ఇప్పుడు పోలీసుల వాహనం వెళ్తుంది అనుకోండి, ఎక్కడ పెట్టాలి మందుపాత్ర, ఎప్పుడు పెట్టాలి, ఎలా పేల్చాలి, దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, దాని తర్వాత ఏం చేయాలి, దాని ముందే ఏం చేయాలి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో కూడా అండి థియరిటికల్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు, మిలిటరీ వ్యూహాల గురించి పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆపరేషన్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ అన్న పదం కరెక్టో కాదో గానీ రకరకాల గ్రూప్స్ అందాం ఉంటాయన్నమాట. సో ఈయన ఎక్కువగా మిలిటరీ వ్యూహాలకు సంబంధించిన రూపకల్పన చేయడము, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో నిష్ణాతుడై ఉన్నాడు, అందులో ఉన్నాడు. రకరకాల దేశాల నుంచి, చుట్టుపక్కల దేశాలు కొన్ని ఉంటాయి కదా, భారతదేశాన్ని నిర్వీర్యం చేయడానికి చూసే దేశాలు, అలాగే రకరకాల దేశాలలో ఆయుధాల వ్యాపారులు ఉంటారు, వాళ్లతో సత్సంబంధాలు నెరపడము, ఆయుధాలు తీసుకొని రావడము, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ వేయడము, అందులో కూడా ఈయన అందవేసిన చేయి అనేది చాలా సందర్భాలలో బయటకు వచ్చింది. దాదాపు దశాబ్ద కాలం పాటు అండి కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి గారి తర్వాత పూర్తిగా పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అయితే డిఫరెన్స్ ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పాను, సింధూరన్ సినిమాలో మీరు చూడండి, నరసింహరాజు గారి పాత్ర చూడండి, సూర్య పాత్ర చూడండి, డిఫరెన్స్ తెలిసిపోతుంది. గణపతి గారి బిహేవియర్ ఏంటి అని అంటే, కొంత థియరిటికల్ గా ఉండి అవసరమైతేనే పోలీసులను కానీ ఎవరినైనా సరే చంపాలి అన్న కోణంలో ఆయన ఉండేది. ఈయన ఎలా ఉంటుందంటే, ఒక అగ్రెసివ్నెస్ అనేది కనిపిస్తుంది. ముందు అవతల నేసేయాల ప్రవచన తర్వాత అన్న కోణంలో నంబాల కేశవరావు గారు ఒక రకమైన దూకుడు స్వభావం కలిగి ఉంటారు అన్న పేరుంది. ప్రతిఘటించడం ద్వారా మాత్రమే, అంటే అగ్రెసివ్గా దాడులు చేయడం, అగ్రెసివ్గా ప్రతిఘటించడం ద్వారా మాత్రమే భారతదేశంలో ఎర్రకోట మీద ఎర్రజెండా ఎగిరేయగలము, ప్రజాస్వామ్యాన్ని కూలదోయగలము అని బలంగా నమ్మినటువంటి స్వభావం నంబాల కేశవరావుది అని చెప్పి పోలీసు అధికారులు ఎవరిని అడిగినా మీరు చెప్తారు. అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి ఆ క్లెమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ చాలా మంది ఎన్కౌంటర్లలో పోయారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు. బట్ మెయిన్ సూత్రధారి ఎవరు అని అంటే నంబాల కేశవరావు. ఆ ప్లానింగ్ ఇచ్చింది, ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం అవన్నీ ఆ ఎగ్జిక్యూషన్కి అసలైనటువంటి సూత్రధారి ఈయనే. సో ఇన్నేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నారు చూడండి. ముఖ్యంగా అతిపెద్ద సంఘటన అండి, ఈయన పేరు మీద రిజిస్టర్ అయినటువంటి సంఘటన 2010 ఏప్రిల్ ఛత్తీస్గఢ్లో చింతల్నార్ ఘటన. అది చాలా చాలా పెద్ద ఘటన మన భారతదేశంలో. ఆ ఘటనలో 74 మంది భారత సైన్యం మరణించారండి, జవాన్లు మరణించారు. ఈయన వేసినటువంటి స్కెచ్, ఆ వ్యూహం అలా ఉంది. సిఆర్పిఎఫ్ జవాన్లు కరెక్ట్ గా 2 కొండల మధ్యకు వచ్చిన తర్వాత మావోయిస్టులు అకస్మాత్తుగా విరుచుకుపడము, అంటే వాళ్ళ కనీసం దాక్కోవడానికి కానీ పారిపోవడానికి కానీ ఛాన్స్ లేకుండా సిఆర్పిఎఫ్ వాళ్ళని ఊచకొత్త కోసారు. క్షణాలలో 74 మంది జవాన్లను ఊచకొత్త కోసారు. దానికి సూత్రధారిగా ఈయన పేరుంది. అలాగే 2013లో సల్వా జుడుం వ్యవస్థాపకుడైన మహేంద్ర కర్మ మీద దాడి చేయించి ఆయనకేం జరిగిందో, మహేంద్ర కర్మకు ఆయనతో పాటు 27 మంది ఎలా మరణించారో మొత్తం అందరికి తెలిసిందే. ఆ ఘటనలో కూడా వ్యూహము ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటి అన్నటువంటి అసలైనటువంటి కీలకమైన పాత్రధారి ఈయనే, సూత్రధారి ఈయనే, పాత్రధారి అనడం కంటే అన్నది చాలా సందర్భాలలో చర్చకొచ్చింది. కేసు రిజిస్టర్ అయినప్పుడు కూడా మీరు చూస్తే ఈయన పేరే టాప్ లో ఉంటుంది. ఇక ఈయనకు చాలా చాలా మారు పేర్లు ఉన్నాయండి. నంబాల కేశవరావు గారి బసవరాజు అనేది ఎక్కువ మంది ఉపయోగించే పేరు. కృష్ణ అంటారు, వినయ్ అంటారు, గంగన్న అంటారు, తారపు నరసింహారెడ్డి అంటారు, నరసింహ అని చెప్పి ఒక చోట, బిఆర్ షార్ట్కట్ లో ఉమేష్, విజయ్, రాజు, కేశవ్, ప్రకాష్, బసవరాజు అని ఒక చోట ఉంటుంది, బసవరరాజు అని మరో చోట. ఇదంతా గంగన్న, వినయ్. పోలీసులను కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. ఈయన ఎవరు ఏంటి అనేది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆపరేషన్ చేయడానికి వచ్చాడు అనుకున్నా, అక్కడ ఏదో పేరు చెప్తారు. తనతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఆ ప్రాంతంలో ఏదో విజయ్ అని చెప్పి పేరు చెప్తారు. ఎవరి పేరు ఎవరైనా నక్సలైట్లను పోలీసులు అక్కడ పట్టుకున్నా, అరెస్ట్ చేసిన విజయ్ 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 అని అతను ఇట్లా వేసాడు సార్, స్కెచ్ చేశాడు అని చెప్తారు. వాళ్ళు ఎవరి విజయ్ పోలీసులకు అర్థం కాదు. కానీ ఒకసారి ఆయన పెన్సిల్ స్కెచ్ చేసి ఇవన్నీ అడిగితే పోలీసులకు క్లారిటీ వచ్చేది, నంబాల కేశవరావు అని చెప్పి. సో ఇట్లా పనిచేశాడండి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీఎన్నపేట గ్రామంలో జన్మించినటువంటి ఈయనకు 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఒక సోదరుడు ఉన్నారు. తండ్రి వాసుదేవరావు గారు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సో పూర్తిగా దాదాపు 43 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి రకరకాల ఆపరేషన్స్ లో ఈయన ఉన్నాడు. అయితే ఈయన మరణించడంతో అమిత్ షా గారు పోస్ట్ పెట్టారు. సరే, అమిత్ షా గారి మధ్య ఈ నక్సలైట్లకు సంబంధించిన దాంట్లో పదే ఆయన పోస్టులు పెడుతూ ఉన్నారు. 2026 మార్చి 31 నాటికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా పెట్టినటువంటి ట్వీట్ లో కూడా చెప్పారు.